వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం ఎంపీడీఓ కార్యాలయం నందు విన్నర్విల్ క్లబ్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజనీరింగ్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ కోటేశ్వరరావు పాల్గొన్నారు. ముందుగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఇంజనీరింగ్ వాళ్ళని ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ బికే ప్రసాద్ మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారతదేశపు ఇంజనీర్, పండితుడు, రాజనీతిజ్ఞుడు. మైసూరు సంస్థానానికి 1912 నుండి 1918 దివానుగా పనిచేశారు. 1955లో ఆయనకు భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న లభించింది. అతను ప్రజలకు చేసిన సేవలకు గాను బ్రిటిష్ ప్రభుత్వం తరపున 5వ కింగ్ జార్జ్ నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ బిరుదునిచ్చి సత్కరించారు. భారతదేశంలో ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 15న ఇంజనీర్స్ డేగా జరుపుకుంటారు. మైసూరులో గల ఆనకట్ట కృష్ణరాజసాగర్ కు అతను చీఫ్ ఇంజనీర్ గా పనిచేశారు. హైదరాబాద్ ను మూసీ నది వరదల నుండి రక్షించడానికి పథకాలను రూపొందించాడు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఎన్ సుధాకర్ నాయుడు, రోటరీ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ బికే ప్రసాద్, రోటరీ సభ్యులు చెంగల్ రాయులు, సతీష్, విజయ్ కుమార్, ఇన్నర్వీల్ క్లబ్ ప్రెసిడెంట్ ఏ మల్లమ్మ, ఇన్నర్వీల్ క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్ బి మాధవి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సార్ బిగ్ బర్ సార్ ఓకే. మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా ఇంజనీర్స్ డేగా నిర్ణయించినారు. కాబట్టి ఎందుకంటే మన సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని ఎట్లయితే టీచర్స్ డేగా చేశారో ఇట్లా మన మోక్షగుండ విశ్వేశ్వరయ్య, ఎందుకంటే దాదాపు ఆయన చనిపోయి కూడా దాదాపు 60-62 సంవత్సరాలు అయింది. ఈ 62 సంవత్సరాలు అయినా కూడా ఈరోజు కూడా ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే అది అంటే కొందరికి అంటే కొందరు చెప్తారు కారణ జన్మలు అంటారు. ఎందుకంటే ప్రతి మనిషి పుడతాడు, చనిపోతాడు. అంటే ఏదైనా ఒక ఇది చేసినప్పుడే ఒక విశిష్టత. ఎందుకంటే మనిషి పుట్టినవాడు కారాలు బట్టబొమ్మ, ఋషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్నట్టు ఏదైనా ఈరోజు అది సర్వేపల్లి రాధాకృష్ణ కావచ్చు, మన ఈయన మోక్షగుండ విశ్వేశ్వరయ్య కావచ్చు ఇట్లా రాజకీయ నాయకులు ఎవరైనా సరే, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, అట్లా ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక చేసిన తర్వాత ఈరోజు వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళని ఈరోజు అనుకోగలుగుతున్నామంటే అది కారణ జన్మలు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే అది ఏదైనా సరే మన మన వృత్తిలో
మనం ఎప్పుడైతే రాణించగలుగుతాం, ఈరోజు ఆయన ఇంజనీర్స్ డేక వాళ్ళకి సన్మానం చేయగలుగుతున్నారంటే ఆయన జయంతిని ఈరోజు ఆ ఇదిగా ఆ రోజు పెట్టిన దానివల్ల ఈరోజు ప్రతి సంవత్సరం ఆ ఇదికి చేయగలుగుతున్నాము. మా రోటరీ క్లబ్ కూడా అవకాశం నిజంగా కూడా లాస్ట్ ఇయర్ మేము మన మున్సిపల్ ఆఫీసులో కూడా మున్సిపల్ అందరికీ కూడా ఇంజనీర్స్ కూడా సన్మానం చేయడం జరిగింది. తిరుమల ఘాట్ రోడ్ అనేది అందరికీ తెలిసే ఉంటుంది. తిరుమల ఘాట్ రోడ్డు నిర్మాణంలో ముఖ్యమైన ప్రముఖ పాత్ర పోషించింది విశ్వేశ్వరయ్య గారే. అట్లాగే కేఎల్ రావు గారు ఉన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మించిన దాంట్లో మెయిన్ ఇంజనీర్ ఆయన. కేఎల్ రావు గారి కుమార్తె కూడా మన నెల్లూరు జిల్లా కలెక్టర్గా చేశారు, సుజాతారావు గారని. 81, 82లో ఉన్నారు. వెంకటగిరికి కూడా తరచుగా వచ్చేవాళ్ళు, ఎలక్షన్స్ టైంలో కూడా వచ్చారు ఇక్కడికి. ఈ ఇంజనీర్స్ డే అనేది చాలా నిజంగా ఈ ఫాదర్స్ డే, మదర్స్ డే ఇట్లా రకరకాల డేస్ ఉన్నాయి. వాటిల్లో ఇంజనీర్స్ డే అనేది పెట్టడం కూడా చాలా గొప్ప విషయం. సార్ చెప్పినట్టు సర్వేపల్లి రాధాకృష్ణ గారు టీచర్స్ డే ఎలా జరుపుకుంటున్నామో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిది అలా జరుపుకుంటున్నాము. ముఖ్యంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కర్ణాటకలో ఎక్కువ చదివింది అంతా కూడా కర్ణాటకలో చదివినట్టున్నారు సార్. కానీ ఎక్కువ భాగం మన ఆంధ్రాలో ఎక్కువ ఈ కన్స్ట్రక్షన్స్ విషయంగా బాగా హెల్ప్ చేశారు, వర్క్ చేశారు కూడా. అలాగే మీరు కూడా ఏంటంటే భవిష్యత్తులో ఏవైనా సరే ఇంజనీర్స్గా ఉండేవాళ్ళు మనసు పెట్టి ఆ పని జరిగే ప్రదేశంలో దగ్గరుండి పని చేసినట్లయితే వచ్చే రిజల్ట్ వేరేగా ఉంటుంది. మన ప్రజెన్స్ లేకుండా ఏ కార్యక్రమం జరిగినా కూడా అది దాని అంతటి మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా భవిష్యత్తులో బాగా పైకి ఎదగాల్సిన వాళ్ళు కాబట్టి మంచిగా మీ యొక్క వృత్తిని న్యాయం చేస్తూ పైకి ఎదగాలని కోరుకుంటున్నాను. But engineers do them. Scientists dream about great things, but engineers do them. ఇంజనీర్లు దేశ నిర్మాణంలో చాలా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నారు. అనేక ప్రాజెక్టుల నిర్మాణాలు అయితేనేమి, ఇంకా ఇతర రకాలైనటువంటి కార్యక్రమాల్లో ఇంజనీర్ల పాత్ర లేనిదే చరిత్ర ముందుకు సాగదు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిక్బళ్ళాపూర్ జిల్లాలో, కర్ణాటకలో ఉన్నటువంటి చిక్బళ్ళాపూర్ జిల్లాలో ముదినహల్లి అనేటువంటి గ్రామంలో 1861 సెప్టెంబర్ 15న జన్మించారు. ఆయన తన జీవిత ప్రయాణాన్ని సుదీర్ఘంగా 1962 వరకు జీవించి దాదాపు 101 సంవత్సరాలు జీవించినటువంటి మన దేశంలో దేశ నిర్మాణంలో అనేక ప్రాజెక్టులు, అనేక విపత్తుల నిర్వహణ అనేటువంటి ప్రక్రియలో ప్రముఖ పాత్ర వహించినటువంటి ఇంజనీర్, సివిల్ ఇంజనీరు మన విశ్వేశ్వరయ్య గారు. ఆయన జన్మదినాన్నే మన దేశంలో ఇంజనీర్స్ డే అనేసి జరుపుకుంటాం. ఆయన తన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే ముంబైలో పీడబ్ల్యూడి డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి పనిచేశారు. ఆ తర్వాత భారత జలసాగర్లో ఉద్యోగం చేశారు. ఆయన ఇంజనీరే కాకుండా పొలిటికల్గా కూడా చాలా ప్రవేశం ఉన్నటువంటి వ్యక్తి. మైసూర్ మహారాజా దగ్గర 17వ దివాన్గా మంత్రిగా 1912 నుంచి 1918 వరకు పనిచేశారు. ఆ తర్వాత అతను అనేక పదవుల్లో దేశానికి సేవలు అందించారు. హైదరాబాద్ స్టేట్కి చీఫ్ ఇంజనీర్గా ఉన్నారు, ఆంధ్రాకి చీఫ్ ఇంజనీర్గా ఉన్నారు. హైదరాబాద్లో చీఫ్ ఇంజనీర్గా ఉన్నప్పుడు మూసీ నది వరద అనేటువంటిది భయంకరంగా మనం చూసాం. కృష్ణానది వరద విజయవాడలో చాలా విపత్తు, ప్రజలకి చాలా ఇబ్బందులు కలిగాయి. ఆ రోజుల్లో హైదరాబాద్లో మూసీ నదికి కూడా అలాంటి వరదలు వచ్చి విపత్తు సంభవించినప్పుడు విశ్వేశ్వరయ్య గారే విపత్తు నిర్వహణకి కన్సల్టెంట్ ఇంజనీర్గా పనిచేసి ఆ విపత్తుని కంట్రోల్ చేసేదానికి ప్రముఖ పాత్ర వహించారు. ఈయన చేసినటువంటి అతి ముఖ్యమైనటువంటి నిర్మాణాలలో
మైసూరులో ఉన్నటువంటి కృష్ణరాజు సాగర్ అనేటువంటి ప్రాజెక్టు చాలా ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి. మైసూరులో కర్ణాటకలో అనేక కార్యక్రమాల్లో ఇతను పాల్పంచుకున్నాడు. ఇతని సేవా కార్యక్రమాలు దేశానికి చేసినటువంటి అనేక సేవలకు ప్రతిఫలంగా మన దేశ ప్రభుత్వం 1955లోనే ఇతనికి భారతరత్న అవార్డు ఇచ్చింది. కనుక గొప్ప ఇంజనీరు. ఈరోజు మనం అటువంటి దేశానికి సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తిని స్మరించుకుంటూ అతనికి నివాళులు అర్పిస్తూ మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం అనేటువంటిది చాలా సంతోషదాయకం. 119 సంవత్సరాలలో ఈ క్లబ్బు దినదిన ప్రవర్ధమానై ఈ రోజున 2 లక్షల పైచిలుకు మెంబర్స్ ఉన్నారు. 250 దేశాలలో ఈ రోటరీ క్లబ్బు వర్ధిల్లుతూ అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తుంది. డయాలసిస్ హాస్పిటల్స్ ఉన్నాయి, క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. రోటరీ క్లబ్ వాళ్ళు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దేశమే కాదు, ప్రపంచం మొత్తం మీద. మరొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రపంచంలో పోలియోని పూర్తిగా ఎరాడికేట్ చేసినటువంటి ఘనత రోటరీ క్లబ్ వాళ్ళకి చెందుతుంది. బిల్ గేట్స్ వాళ్ళ సహాయంతో, ఆ ఫౌండేషన్ సహాయంతో, ఆర్థిక సహాయంతో మొత్తం మీద ప్రపంచంలో ఒక పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ తప్ప అన్ని దేశాలలో కూడా ఈ రోజున పోలియో బాధితులు లేరు అంటే దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది రోటరీ క్లబ్. అంత గొప్ప ఘనత ఉన్నటువంటి క్లబ్ మన ఊర్లో కూడా ఉంటే బాగుంటుంది అనేసి 2017లో ఈ క్లబ్ని ఈ ఊర్లో స్థాపించడం జరిగింది. ఆ తర్వాత 4 ఏళ్ల కిందట ఎన్ఆర్వీల్ క్లబ్ కూడా 100 సంవత్సరాలు అయిపోయింది. లాస్ట్ ఇయర్లో 100 సంవత్సరాలుగా ఎన్ఆర్వీల్ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా నడవబడుతుంది. దాంట్లో కూడా 150,000 మంది సభ్యులు ఉన్నారు. అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. రోటరీ క్లబ్లో జెంట్స్ ఉంటారు, లేడీస్ ఉంటారు. అది ఇద్దరు కలిసి నడుపుకునేటువంటి క్లబ్. రోటరీ క్లబ్లో ప్రథమంలో రొటేరియన్స్ యొక్క డాటర్స్, వైఫ్స్ మాత్రమే కార్యక్రమాలకు అటెండ్ అయ్యేవారు. వాళ్ళకు మాత్రమే సేవ చేసుకునేటువంటి భాగ్యం కలిగేది. అప్పుడు ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఒక గోల్డింగ్ అనేటువంటి ఒక నర్సు, ఆలివర్ గోల్డింగ్ అనేటువంటి నర్సు, ఆమె మనం కూడా ఎందుకు సపరేట్గా ఒక ప్లాట్ఫామ్ పెట్టకూడదు లేడీస్కి అనేసి ఈ ఇన్నర్వీల్ క్లబ్ని స్థాపించింది 100 సంవత్సరాలు. ఆమె కూడా చిన్న తక్కువ మంది మెంబర్స్తో ఇంగ్లాండ్లో స్థాపించింది. అది ఈ రోజున ప్రపంచం మొత్తం మీద వ్యాపించి అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది. కనుక మన ఊర్లో కూడా ప్రతి కార్యక్రమంలో నేను అపీల్ చేసినది ఏంటంటే, వచ్చిన వాళ్ళకి ఎవరైనా ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఉంటే రోటరీ క్లబ్లో కానీ ఇన్నర్వీల్ క్లబ్లో కానీ చేరి ఈ ఊరికి మనం సహాయం అందించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఈ కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా అభినందనలు, ఎంపీడీఓ గారికి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. మనం ఈరోజు ఇక్కడ సన్మానం చేసుకుంటున్నామంటే, ఇంజనీర్స్కి సన్మానం చేయడం అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పేరు చెప్తున్నాను. చేసే సన్మానం మనకు కాదండి, ఆ వృత్తికి ఇచ్చే మనం ప్రాధాన్యత ఇచ్చి ఒక మోక్షగుండం విశ్వేశ్వరయ్య కాకుండా ఉన్న ఇంజనీర్స్లో మీరు కూడా కమిట్మెంట్తో నా వృత్తికి నేను ఒక మంచి పేరు తెచ్చుకోవాలి. ఆ పేరు మనకు కాదండి, మనం చేసే వృత్తి మీద మనకున్న నిబద్ధత, కమిట్మెంట్. అలా చేసి నేను కూడా ఎందుకు ఒక మంచి మన దేశం మొత్తం రావట్లేదు, మన టౌన్కే ఏమైనా చేయడానికి కానీ ఏదో ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు. వెంకటగిరిలో ఉన్న ఇంజనీర్స్ అంటే మీరు ఇక్కడ ఆఫీస్లో కాదు కదా, నాకు తెలిసి నాకు తెలియదు. కానీ ఏ వృత్తి అయినా సరే కమిట్మెంట్తో మనం చేయాలనుకున్న పనిని కమిట్మెంట్తో చేస్తే అందులో కమిట్మెంట్ అండ్ యూనిటీగా చేస్తే మీరు కూడా ఒక మంచి పేరు తెచ్చుకుంటారని, మీరు కూడా అందరిలో మన వెంకటగిరి పేరు నిలబెట్టి వెంకటగిరిలో ఉన్న ఇంజనీర్స్ కూడా ఒక పేరు నిలుపుతారని అనుకుంటున్నా. అలాగే ఇన్నర్వీల్ అంటే మేము కాదండి, ఒక పెద్ద సంస్థ. ఒక ఆలివర్ గోల్డింగ్ అనే ఆమె స్థాపించిన సంస్థ ఇప్పుడు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు మేము ఏ ప్రోగ్రామ్ చేసినా ఇన్నర్వీల్ తరపున చేస్తున్నాం అంటున్నాం, కానీ మాధవి తరపు కానీ మల్లమ్మ గారి తరపున కానీ చేస్తున్నాం. ఎందుకంటే అది ఆ సంస్థ యొక్క ప్రాధాన్యత. మేము చేసే ప్రోగ్రామ్స్ గుర్తించి ఇదిగో ఈ సంస్థ మాకు ఎన్నో ప్రోగ్రామ్లు చేసింది, ఈ వెంకటగిరిలో ఇంపార్టెంట్గా ఎవరికి అవసరమైన పీపుల్ ఉన్నారు వాళ్ళకి అవసరాలను తీర్చింది అన్నాం. గుర్తించి
ఈ క్లబ్లో మేము కూడా ఒక భాగం ఎందుకు కాకూడదు అనే ఇన్స్పిరేషన్తో ఇంకెవరైనా లేడీస్ ఉంటే క్లబ్లో చేరతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. బుడమేరులో పడవలు వచ్చి దాన్ని ఢీకున్నప్పుడు ఇంజనీర్స్ సహాయంతోనే ఆ ట్రాక్ని రెక్టిఫై చేపట్టి మనం అక్కడ చాలా సేవ్ చేసాం. కాబట్టి ఇంజనీర్స్ అవసరము వాళ్ళ ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల మనం కూడా ఆ విధంగా కొన్ని కార్యక్రమాలను మనస్ఫూర్తిగా చేసి దాన్ని డెవలప్ చేయాలా అనేటటువంటి ఉద్దేశంతో మనము ఏ పనైనా చేయగలం. అదేవిధంగా నా రోటరీ క్లబ్ తరఫున సంఘసేవ అనేటటువంటి కార్యక్రమాన్ని నేను జస్ట్ సజెస్ట్ చేస్తున్నాను. ప్రజెంట్ ప్రెసిడెంట్ గారికి, ఎక్స్ ప్రెసిడెంట్ గారికి, మన కాశీపేట నుండి రైల్వే స్టేషన్ వరకు ఒకప్పుడు అంటే మేము చదువుకునేటప్పుడు చెట్లు బ్రహ్మాండంగా ఉండేవి. ఇప్పుడు ఎక్కడ చూసినా రోడ్డు వైడింగ్ కోసం మొత్తం డమాలిజం కొట్టేశారు. అట్లా కాకుండా మనం ఏదైనా అటువంటి ఒక ప్రపోజల్ కన్నా పెడితే మన చెట్లు నాటడము అనే కార్యక్రమం మేమందరం కూడా సహకరిస్తాము అని ప్రెసిడెంట్ గారికి ఇంజనీర్స్ డే జరుపుకున్నట్టు ఇచ్చేసిన యువ ఇంజనీర్లందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. పెద్దలందరూ చాలా విషయాలు తెలియజేశారు. మా గురువు గారు నిజంగా అన్ని విషయాలు ఆయన జీవిత చరిత్ర దగ్గర నుంచి ఆయన పదవులు, ఆయన చేసిన మంచి మంచి కార్యాలు చక్కగా తెలియజేశారు. తెలియని వారు కూడా నేర్చుకున్నాం మేము. అలాగే ఆయన పేరులోనే ఉంది మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని. ఆ మోక్షగుండం అనే పేరు వింటూనే మనలో మోక్షం అనేది వస్తుంది. మనం కూడా యాక్టివ్ అవుతాము. ఆ పేరు వింటేనే ఇన్యాక్టివ్గా ఉన్న వాళ్ళు కూడా యాక్టివ్ అయిపోయి మనం కూడా ఆయన చేసిన కార్యాలలో కనీసం 1/4 అయినా ఆయన కార్యదీక్షలో కానీ, క్రమశిక్షణలో కానీ, పట్టుదలలో కానీ ఆయన చేసిన ప్రతి కార్యక్రమ ఆశయాల్లో ముందుకు తీసుకెళ్తారని ఇంజనీర్స్ అందరికీ నేను చిన్న సలహాగా ఇస్తున్నాను. మనకెందుకులే ఏదో చదివేశాం, బీటెక్ అయిపోయింది, ఎంటెక్ అయిపోయింది, ఏదో జీతం తీసుకున్నామా అని అనుకోకుండా ఆయనలాగా ఒకప్పుడే ఆ రోజుల్లోనే ఆయన మన భారతదేశానికి ఎంతో గొప్ప పేరు తీసుకొచ్చి మంచి సేవలు అందించారు. అలాగా మీరందరూ కూడా జీవితంలో, ఎందుకంటే చిన్న బిడ్డలు మీరు మీకు ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది, మీ ఫ్యూచర్ని మన దేశానికి వినియోగిస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడైతే మన డ్యూటీనే దైవంగా భావిస్తామో, మన డ్యూటీలో మనం ముందుకు ఎప్పుడైతే పోతామో దైవంగా భావించినట్టే మనం అవన్నీ సక్రమంగా నిర్వర్తించగలం. చిన్న పామునైనా పెద్ద కరక పట్టాలంటారు పెద్దలు. అలాగే చిన్న పనిని కూడా మీరు చక్కగా చేసి ప్రశంసలు పొందుతారని మరొకసారి అందరికీ నా హృదయ ఆశీస్సులు తెలియజేస్తూ, అలాగే ఇన్నర్వీల్ రోటరీ క్లబ్ వారు చేస్తున్న సేవకి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కార్యక్రమం దేశం యొక్క ప్రగతి నిర్మాణంలో ఇంజనీర్ల యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళు ఎన్నో ప్రాజెక్టులు కానీ, డ్యామ్లు కానీ, ఇప్పుడే మన పెద్దవాళ్ళు చెప్పినట్టు ప్రెసిడెంట్ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు మేజర్గా ఆయన మేము చిన్నప్పటికి కూడా గుర్తుపెట్టుకున్నది ప్రధానంగా చాలా ప్రాజెక్టులు చేసినప్పటికీ మైసూరులో నుంచి కృష్ణరాజసాగర్ డ్యామ్ ఒకటి, తిరుమల ఘాట్ రోడ్ ఒకటి, ఈ రెండింటిలో చాలా మా చిన్నప్పటి నుంచి కూడా ఆ రెండు బాగా మైండ్ సెట్లో ఉండిపోయినాయి. అలాగే ఆయన ఎన్నో ప్రాజెక్టులు చేశారు. కాకపోతే అమెరికాలో కూడా కొన్ని డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేశారని చదివినట్టు గుర్తు. అటువంటి మహనీయుని జన్మదిన ఈరోజు ఇంజనీర్స్ డేగా జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ ఇంజనీర్స్ డే సందర్భంగా తోటి ఇంజనీర్లని గుర్తించి వాళ్ళకు కావాల్సిన స్ఫూర్తిని మాలో రగిల్చినందుకు పెద్దలకు మరియు ఇక్కడికి వచ్చేసిన ఇంజనీర్లకి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు సెప్టెంబర్ 15 మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినం సందర్భంగా ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నాము. ఈ రోజు సందర్భంగా ఆయన పెద్దల్ని మనం గౌరవించడం మనకు చాలా ఆనందంగా ఉంది. పెద్దల చేతిలో సన్మానం పొందడం మనకు ఆనందంగా ఉంది. అందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు. నమస్కారం. ముందుగా అందరికీ ఇంజనీరింగ్ డే శుభాకాంక్షలు. ఈరోజు
జరిగిన సన్మానం మన కాదు మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి అని భావిస్తూ ఆయన స్ఫూర్తితో మనం ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఆయన బాటలో మనం నడిచి ఇంజనీర్ గొప్ప స్థాయిలో నిలబెట్టాలని, మంచి మంచి కన్స్ట్రక్షన్స్ కానీ మన స్థాయిలో మనం ఏమేమి చేయగలమో అవన్నీ చేసి ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా మాకు అంటే చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరికీ సన్మానించినందుకు ధన్యవాదాలు.